అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్, క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో కిమ్మల్లా మొత్తం కూడా చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. ఇది 2023లోనే సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ చేసి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో అట్లాంటి కిమ్మల్లా మొత్తం కూడా చేంజ్ చేసి 2023లోనే పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత, ఎందుకంటే 2023లోనే మొత్తం 3 యాక్ట్లు కూడా వచ్చినాయి కిమ్మల్లా ఏదంటే ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు. ఇవి ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలు రద్దు చేసి, ఎందుకంటే ఇప్పుడు బిఎన్ఎస్ అని ఐపీసీ ప్లేస్లోనేమో భారతీయ న్యాయ సన్నిహిత అని, మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లోనేమో ఈ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్టు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో ఈ భారతీయ సాక్ష్య అధినియం. ఈ 3 యాక్ట్లు కూడా 2023లోనే వచ్చినాయి. అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా అమలు చేస్తూ ఉన్నారు. అప్పుడు అంతకుముందు పాత కేసులు ఏం చేయాలి సార్ అని కూడా అడుగుతూ ఉంటారు. పాత కేసులు పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతాయి. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా జూలై 1, 2024 నుంచి కూడా భారతదేశం అంతా కూడా అన్ని కేసులు కూడా కొత్త ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతున్నారు అన్నమాట. ఏవైతే ఇంతకుముందు ఇండియన్ ఐపీసీ కింద కేసులు బుక్ చేసేలో ఇండియన్ పెనల్ కోడ్ కింద, ఆ ఇండియన్ పెనల్ కోడ్ కూడా 1860 చట్టం, అది 511 సెక్షన్స్ ఉండే అప్పుడు. ఇప్పుడు అన్నీ కూడా కొన్ని సెక్షన్ రివ్యూ చేసి కుదించేసి 358 సెక్షన్లే పెట్టారనమాట. 358 సెక్షన్లు బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత. ఎవరైతే నేరాలు చేస్తారో ఆ నేరాలు చేసినవన్నీ కూడా ఈ 358 సెక్షన్ల కింద ఒక్కొక్క సెక్షను ఒకటి నేరానికి సంబంధించింది. ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసింది అనుకోండి, ఎఫ్ఐఆర్లో బిఎన్ఎస్ కిందనే బుక్ చేస్తారు. ఇంతకుముందు ఐపీసీ కింద బుక్ చేసేవాళ్ళు. ఐపీసీ రద్దయింది కనుక, ఇండియన్ పెనల్ కోడ్ రద్దయింది కనుక పాత కేసులలో ఐపీసీ కేసు కిందనే ఉంటాయి. ఇప్పుడు కొత్త ఈ జూలై 1, 2024 నుంచి కూడా ఏవైతే నేరాలు చేస్తారో, నేరాలు చేసినవి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కేసులు రిజిస్టర్ చేసేటప్పుడు బిఎన్ఎస్ కిందనే 358 సెక్షన్స్లో ఓ సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది కనుక ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరం కింద వాళ్ళు బిఎన్ఎస్ కింద బుక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. 29 రాష్ట్రాల్లో కూడా జూలై 1 నుంచి నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా అఫెన్సెస్ ఎవరైతే కమిట్ చేస్తారో, ఎవరైతే నేరాలు చేస్తారో ఆ నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్నారు అనమాట. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యి మనం హౌ టు గెట్ బెయిల్ అనేది పోలీసు వాళ్ళు కూడా రిమాండ్ చేయడం, ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ చేయడము, ఛార్జ్షీట్ వేయడము, ఇవన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అప్పుడు ఫాలో అయ్యేటోళ్ళు. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో లేదు కనుక ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అని భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 చట్టం వచ్చింది కనుక ఆ చట్ట ప్రకారము ఇంతకుముందు సిఆర్పిసిలో 484 సెక్షన్స్ ఉంటుండే, ఇప్పుడు 531 ఉన్నాయి. ఇలా కొన్ని సెక్షన్స్ పెరిగినాయి. దీనికి కింద మనం ఒక్కొక్క 531లో ఒక్కొక్క సెక్షన్ ఒక ప్రొసీజర్ అన్నమాట ఫాలో కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు 167 సెక్షన్స్ ఇంతకుముందు ఉంటుండే, 1872 చట్టము. ఇప్పుడు దాన్ని రద్దు అయిన తర్వాత బిఎస్ అని భారతీయ సాక్ష్య అధినియం అని 2023, ఇందులో 170 సెక్షన్స్ వచ్చినాయి అన్నమాట. ఈ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చేయాలంటే మనము కేసు ఆర్గ్యుమెంట్ కానీ, విచారణ కానీ, ట్రయల్ జరిగేటప్పుడు కానీ, సివిల్లో కానీ, క్రిమినల్లో కానీ, ఇవన్నీ ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సివిల్లో మొత్తం కూడా ఏం చేంజ్ కాలేదు, ఒక ఎవిడెన్స్ యాక్ట్ సపోర్టింగ్ ఉంటుంది కనుక ఎవిడెన్స్ యాక్ట్ కూడా సివిల్ కోర్టులో మనం ఫాలో కావాల్సి వస్తుంది. ఇదే సివిల్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్నే వాళ్ళు ఇంతకుముందు ఉండే కనుక దాన్ని రద్దు అయింది కనుక దాని ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం అని వచ్చింది కనుక అధినియంనే ఫాలో అయ్యి వాళ్ళు కూడా అక్కడ విచారణ కానీ, ట్రయల్ కానీ జరగవలసి వస్తుంది అనమాట. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా మూలస్థం అనమాట. సిఆర్పిసి కానీ, ఐపీసీ కానీ,
ఇంతకుముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 3 ఉండే కనుక 3 రద్దు అయినాయి కనుక మూల స్తంభాలు అవి. దాని ప్లేస్లోనే BNS అని, BNSS అని, BSc అని వచ్చినాయి. ఈ 3 కూడా క్రిమినల్ లాలో మూల స్తంభాలు అనమాట. 29 రాష్ట్రాల్లో కూడా జూలై 1, 2024 నుంచి కూడా అన్నీ అమలు చేస్తూ ఉన్నారు. 24 జూలై 1 నుంచి అన్ని జిల్లాల్లో కూడా అన్ని రాష్ట్రాలలో కూడా 29 రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు అన్ని కేసులు కూడా కొత్త కేసుల కింద బుక్ చేస్తున్నారు. పాత కేసులు పాత ప్రొసీజర్ ప్రకారమే కేసులు డిస్పోజ్ అయినంత వరకు కూడా అదే ఫాలో కావాల్సి వస్తుంది అనమాట. అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. అందుకని చెప్పి చాలామంది కూడా అడుగుతారు, మన పాత కేసులు ఏం చేయాలి సార్ అని. పాత కేసుల్లో ఛార్జ్ షీట్ వేస్తారు కనుక ట్రయల్ గీయాలంతా పాత ప్రొసీజరే ఫాలో కావాల్సి వస్తుంది. కొత్త కేసులో మటుకు కొత్త ప్రొసీజరు ఫాలో కావాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా పోలీసులు వచ్చింది సార్, నాకు మా ఇంటికి వచ్చి సెర్చ్ చేస్తామంటున్నారు, సర్చ్ వారెంట్ తీసుకొచ్చింది అని అంటుంటారు అనమాట. ఎందుకంటే దొంగ వస్తువులు కానీ మిగతాలు కానీ ఎవరైతే నేరం చేసిన వాళ్ళు ఇంట్లో ఉంటే కానీ వాళ్ళందరినీ కూడా పోలీసు వాళ్ళు వారెంట్ తీసుకొచ్చి సెర్చ్ చేయడానికి అధికారం ఉంటుంది. ఈ సెర్చ్ వారెంట్ అనేది ఇంతకుముందు 100 CRPC ప్రకారము 1973 ప్రకారము సెర్చ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి రద్దయింది కనుక ఇప్పుడు 103 BNSS యాక్ట్ ప్రకారము, ఎందుకంటే పోలీసులు అధికారం ఉంటుంది కనుక పోలీస్ ఆఫీసరు, ఇన్ఛార్జ్ ఆఫీసరు, SHO ఎవరున్నా కూడా సెర్చ్ వారెంట్ తీసుకొని జడ్జి గారు ఇష్యూ చేసిన సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి మీకు ఆ ప్లేస్లో ఏమేమి ఉండవో దొంగ వస్తువులు కానీ మిగతా ప్రాపర్టీస్ కానీ అది వాళ్ళ డోర్ లాక్ వేసిపోతే కూడా వాళ్ళు బద్దలు కొట్టి సెర్చ్ చేయడానికి ఆస్కారం ఈ సెక్షన్ చెప్తున్నారు. 103 అనేది BNSS యాక్ట్ ప్రకారము పోలీస్ అధికారులకు ఉన్నది. పర్సన్స్ ఇన్ ఛార్జ్ ఆఫ్ క్లోజ్డ్ ప్లేస్ టు అలౌ ది సెర్చ్ అనమాట. క్లోజ్ ప్లేస్ ఏదైనా లాక్లు వేసినా కూడా వాళ్ళు వచ్చినా కూడా పోలీసు వాళ్ళకు మనం కోఆపరేట్ చేసి, ఎందుకంటే వాళ్ళు కూడా సెర్చ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎవరైనా మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ మిగతా రెస్పెక్టెడ్ పర్సన్స్ కానీ పిలిపించేసి పంచనామా చేస్తారు. పంచనామా చేసినప్పుడు ఆ సెర్చ్ చేసినప్పుడు అక్కడ చేసిన పంచనామా కానీ సెర్చ్ ప్రొసీడింగ్స్ కానీ ఇవన్నీ కూడా రాస్తారు. రాసిన తర్వాత ఆ మధ్యవర్తులు ఎవరైతే వస్తారో వాళ్ళ సంతకాలు కూడా తీసుకుంటారు. లిస్ట్ ఆఫ్, ఎందుకంటే అక్కడ ఉన్న సెర్చ్ ఏమేమి దొరికినాయి, ఏమేమి ప్రాపర్టీ ఉన్నాయి, కొంతమంది చీటింగ్ కేసులు ఉంటారు, వాళ్ళ బుక్స్ కానీ మిగతాయి కానీ లాకర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటాయి కనుక వాళ్ళు కోర్టు పర్మిషన్ తీసుకొనే వస్తారు కనుక మీకు కాపీ ఇచ్చినప్పుడు సెర్చ్ వారెంట్ కాపీ ఇచ్చినప్పుడు తీసుకొని వాళ్ళకు పోలీసు వాళ్ళకు కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయనట్లయితే 44 BNSS యాక్ట్ ప్రకారము వాళ్ళు డోర్లు కానీ కిటికీలు కానీ పలగొట్టి కూడా లోపలికి వచ్చి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నారు. పోలీసులు వచ్చినప్పుడు మీకు ఏమేమి దొరికినావో అవన్నీ కూడా లిస్ట్ తయారు చేస్తారు. వాళ్ళు పంచనామా మొత్తం తయారు చేసినాక రెస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటారు కనుక వాళ్ళ సంతకాలు కూడా తీసుకుంటారు. లిస్ట్ ఆఫ్ అదైతే ఉంటావో ఆర్టికల్స్ ఉంటావో రెడీ చేస్తారు. అక్కడ రెడీ చేసిన తర్వాత వాళ్ళు ఎందుకోసం వచ్చారు, ఏ కేసులు వచ్చిండ్రు కూడా రాసిన పంచనామాలు రాస్తారనమాట. రాసిన పంచనామాలు రాసి అక్కడ లోకల్ పీపుల్ వాళ్ళ కోఆపరేట్ చేయాలి, వాళ్ళు రాలేదన్నప్పుడు వేరే ప్లేస్ నుంచి కూడా తీసుకొచ్చి కూడా చేయడానికి చట్టం చెప్తుంది అనమాట. చట్టము 103 కింద BNSS యాక్ట్ ప్రకారము ఎవరైనా ఏ వస్తువులైనా దాపెట్టినట్లు ఉంటే దాన్ని సెర్చ్ చేసి దాన్ని సీజ్ చేయడానికి పోలీసులకు ఉన్న అధికారము ఈ 103 సెక్షన్ కింద వాళ్ళు అలో చేసినట్లయితే, మీరు రాసి కోఆపరేట్ చేసినట్లయితే ఆ ప్లేస్ను సెర్చ్ చేసి అక్కడ ఉన్న లిస్ట్ ఏమేమి ఉండవో వాళ్ళకి కావాల్సిన కేసు సంబంధించినవి ఉన్నాయన్నీ కూడా లిస్ట్ తయారు చేస్తారు. మీకు చేసిన తర్వాత మీకు కూడా ఒక కాపీ ఇస్తారు కనుక మీ ఇల్లు ఎక్కడ ఉందో ఆ ఇల్లు అడ్రస్సు అవన్నీ కూడా దాంట్లో రాస్తారనమాట. రాసిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ పీపుల్ సంతకాలు తీసుకున్న తర్వాత వాళ్ళకి కోర్టు సమ్మన్స్ వస్తుందని చెప్తారు. కోర్టు నుంచి సమ్మన్స్ వస్తేనే అక్కడ ఉన్న ఎవరైతే పంచనామా మీద సంతకం పెట్టినలో రావాల్సి వస్తుంది. మీతో పిలిస్తే పోనే అవసరం లేదనమాట. అందుకని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు నన్ను. అందుకని చెప్పి సార్ ఇట్లా సెర్చ్ వారెంట్ తీసుకొని వచ్చారని చెప్పేసి ఫోన్లు చేస్తుంటారు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు. అందుకని పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మీరు అడగాలి. అడిగినప్పుడు ఆ కాపీ ఇస్తారు. ఎందుకోసం వచ్చిండ్రు అని కూడా మీరు అడగాలి. వాళ్ళకి అధికారం ఉంటుంది కనుక కోర్టు ద్వారా సెర్చ్ వారెంట్ ఇష్యూ చేస్తుంది కనుక సెర్చ్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు కనుక మనము కూడా కోఆపరేట్ చేసి వాళ్ళు ఏదైతే సెర్చ్ ప్రొసీడింగ్స్లో ఏమైతే రాసిండ్రో జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని బట్టి
వాళ్ళ కొంతమంది నేరాలు చేసి నేరం తప్పించుకొని ఇంట్లో కూడా ఉండడానికి దాక్కొని ఉంటారు అన్నమాట. అట్లాంటప్పుడు వాళ్ళను అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళకి అధికారం ఉంటుంది అన్నమాట. అదే సచివాలయం కింద మిగతా వస్తువులు, దొంగ వస్తువులు కానీ, మిగతా వస్తువులు కానీ, ఏదైనా మిస్అప్రోప్రియేషన్ కింద చేసిన ప్రాపర్టీస్ కానీ, ఏవైతే చీటింగ్ కేసులో ఉన్న ప్రాపర్టీస్ కానీ, ఇవన్నీ కూడా సెర్చ్ చేయడానికి వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఉన్న అధికారము. ఆ ఏ కేసులు వచ్చిండ్రు, ఎందుకోసం వచ్చిండ్రు అనేది కూడా వాళ్ళు పంచనామాలు రాస్తారన్నమాట. రాసిన తర్వాత లిస్టు తయారు చేస్తారు. ఇందులో ఏమేమి దొరికినాయి ప్రాపర్టీస్ అనేది కూడా వాళ్ళు రాసిన తర్వాత అక్కడ లోకల్ పీపుల్ మొత్తం కూడా సంతకం తీసుకుంటారు. సంతకం తీసుకున్నాక కాపీ కూడా మీకు ఇస్తారు. అది కూడా మొత్తం పంచనామా రాసినాక కాపీ కూడా ఆ కేసు నెంబరు, దానికి ఇల్లు సంబంధించింది, అవన్నీ కూడా ఏమేమి దొరికినాయి, ఎక్కడ ఏరియా, వాళ్ళ పోలీసు వాళ్ళు జ్యూరిడిక్షన్లో ఉన్న ఏరియాలనే వాళ్ళు చేస్తారు. వేరే జ్యూరిడిక్షన్ నుంచి వచ్చిన పోలీసు వాళ్ళు కూడా లోకల్ పోలీసు అసిస్ట్ తీసుకోవడానికి, సెర్చ్ చేయడానికి కూడా అధికారం ఉంటుంది అన్నమాట. ఆ కోర్టు ఆర్డర్ను బట్టి, ఆ ఏరియాను బట్టి, ఆ లొకేషన్ బట్టి, అక్కడ ఉన్న అడ్రస్ను బట్టి, ఆ పోలీస్ స్టేషన్ ఏరియాను బట్టి వాళ్ళందరూ పోలీసు వాళ్ళు కోఆపరేట్ చేసుకొని పోలీసు వాళ్ళు అసిస్ట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి మనము ఏం చేయాలంటే వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అడిగి ఆ కేసుకు సంబంధించిన పేపర్లను తీసుకొని వాళ్ళు మీరు ప్రజెన్స్లోనే అన్నీ చేస్తారనమాట వాళ్ళు. ఎందుకంటే మేము బయటికి పంపించి కూడా చేయడానికి లేదు అధికారము, మీ ప్రజెన్స్లో చేయమనే ఉంది. అందుకని చెప్పేసి అక్కడ లోకల్ పీపుల్ సంతకాలు కూడా తీసుకోమని ఉంది చట్టం. వాళ్ళ లోకల్ పీపుల్ రానట్లయితే కూడా కొంతమంది రారు, కోర్టు చుట్టుముట్టు తిరగాలన్నా ఇవన్నీ కూడా భయపడతారు. పోలీసు వాళ్ళు ఊరికే పిలుస్తారని కూడా అంటారు. మీరు అవసరం లేదు, పోలీసు వాళ్ళు పిలిచిన అవసరం లేదు, కోర్టు నుంచి సమన్స్ వస్తేనే రావాలి మీరు. ఎందుకంటే వేరే వాళ్ళు పిలిచినా కూడా మీరు పోనే అవసరం లేదు. అందుకని చట్టం చెప్తుంది అంట భారతదేశం మొత్తం కూడా ఈ సెర్చ్ ప్రొసీడింగ్ క్లోజ్డ్ ప్లేస్లో ఉన్నదాన్ని సెర్చ్ చేసే అధికారము ఈ చట్టం చెప్తుందాక. ఇప్పుడు పాత ప్రొసీజర్స్ 100 CRPC కింద వేసేవాళ్ళు. 100 CRPC రద్దయింది కనుక ఇప్పుడు మనము 103 BNSS యాక్ట్ ప్రకారము మనము సెర్చ్ చేసే అధికారము పోలీస్ అధికారులకు ఉంటుంది అన్నమాట. ఆ పోలీస్ అధికారులు ఎవరు వచ్చిండ్రు అనేది కూడా ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసే అధికారా, లేకుంటే మిగతా అధికారా, వేరే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిండ్రా, మేవన్నీ అడగాలి అన్నమాట. అడిగిన తర్వాత వాళ్ళు చెప్తారు కూడా. ఆ చెప్పిన తర్వాత మీరు ఎందుకంటే వాళ్ళు మీ ముందరనే రెడీ చేస్తారు, ఏమేమి దొరికిందో వాళ్ళు అడుగుతారు ముందు మిమ్మల్ని, ఏ వస్తువులు మీ దగ్గర ఉన్నాయి, ఈ వస్తువులు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఉంటేనేమో ఇవ్వాలి, లేకుంటే లేవని చెప్పాలి. వాళ్ళు లేవని చెప్పినా కూడా పోలీస్ అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళు ఇల్లు మొత్తం ఎక్కడ దాచిపెట్టిండ్రు అనేది కూడా సెర్చ్ చేసే అధికారం ఉంటుంది కనుక వాళ్ళ లేడీస్ ఉంటే కూడా లేడీస్ను మర్యాదపూర్వకంగా బయటికి పంపిస్తారు. వాళ్ళను పంపించిన తర్వాత వాళ్ళ ప్రజెన్స్లో అంటే ప్రజెన్స్లో చేస్తారు. లేకుంటే వాళ్ళు కోఆపరేట్ చేయనట్లుంటే కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకంటే మీరు లాక్ వేసుకొని ఎక్కడైనా పోతుండ్రంటే కూడా వాళ్ళు 44 సెక్షన్ కింద వాళ్ళు డోర్లను బద్దలు కొట్టి కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు సెర్చ్కి వచ్చినప్పుడు మనం కోఆపరేట్ చేయాలి. వాళ్ళు ఏమేమి అడుగుతారో చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు లిస్టు తయారు చేస్తారు. ఆ లిస్టు తయారు చేసి అక్కడ దొరికిన ప్రాపర్టీస్ అంతా కూడా లిస్టు కింద తయారు చేసి ఎవరైతే ఇండిపెండెంట్ విట్నెస్లు ఉంటారో అక్కడ లోకల్ పీపుల్ ఉంటారో లోకల్ పీపుల్ సంతకాలు తీసుకుంటారు కనుక వాళ్ళల్లో ఏం రాసింది అనేది కూడా రాస్తారు, చెప్తారు. ఆ రాసిన పేపర్ పంచనామా కూడా కోర్టులో ఫైల్ చేస్తారు. మీరు కోర్టులో ఫైల్ చేసినాక ఏమేమి దొరికినాయని కూడా మీ కోర్టు ద్వారా కూడా ఆ పేపర్లు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చాలామంది నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు ఈ సెర్చ్ ప్రొసీడింగ్స్ క్లోజ్ ప్లేస్లో ఉన్నప్పుడు సెర్చ్ చేసేటప్పుడు ఇంతకుముందు 100 ఫాలో అయ్యేది. భారతదేశం మొత్తం కూడా చట్టం రద్దయింది కనుక CRPC ఇప్పుడు 103 కింద BNSS యాక్ట్ ప్రకారము పోలీస్ అధికారులు చేసే అధికారం అనమాట అది. అందుకని ఇవన్నీ మీరు వచ్చినప్పుడు కోఆపరేట్ చేసి 103 కింద పోలీసు వాళ్ళు వస్తారు కనుక దాంట్లో వారంటీ మీద కూడా ఉంటుంది కనుక దాని మీద 103 BNSS యాక్ట్ ప్రకారం మేము వచ్చినామని చెప్తారు. ఆ చెప్పినప్పుడు మీరు కోఆపరేట్ చేసి సెర్చ్ ప్రొసీడింగ్స్ కోఆపరేట్ చేసినట్లయితే వాళ్ళు రాసుకొని పోయి అది కోర్టులో ఫైల్ చేస్తారన్నమాట. అందుకని ఇవన్నీ 103 కింద సెర్చ్ చేయడానికి పోలీసులకు ఉన్న అధికారము భారతదేశం మొత్తం కూడా ఎక్కడైతే ఉంటే కూడా మనం కోఆపరేట్ చేయాలన్నమాట. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నేను ధన్యవాదాలు.